మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి సంబంధించి ఎవరిని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనే నిరీక్షణకు తెరపడింది. మీనాక్షి నటరాజన్ ఎవరైతే పార్టీలో సీనియర్‌గా ఉంటారో సీనియర్స్‌కే పదవులు అన్న మాటను నిజం చేస్తూ ఇటీవల ఏఐసీసీ మహబూబ్‌నగర్ జిల్లాలో గత 3 దశాబ్దాలుగా పార్టీ పటిష్టతకు పాటుపడుతూ పార్టీకి స్టెబుల్‌గా, సిన్సియర్‌గా ఉన్న సీనియర్ కార్యకర్త సంజీవ్ ముదిరాజ్ పేరును ప్రకటించింది. అయితే ఆయన దాదాపు 35 సంవత్సరాలుగా మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ పటిష్టతకు పాటుపడుతున్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకుపోతున్నారు, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన పార్టీ గెలుపుకు ఎలా కృషి చేస్తారో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అన్న, మీరు అంటే దాదాపు 35 సంవత్సరాలుగా పార్టీ పటిష్టతకు పాటుపడుతున్నారు. మనం ఎన్నో సందర్భాలు టీసీసీ గురించి మనం మాట్లాడితే కూడా మీరు చాలా పర్యాలు నాకు ఒక విషయం చెప్పారు. రమాకాంత్, నేను ఏ రోజు కూడా ఇప్పుడు అబ్జర్వర్ వచ్చినప్పుడు కూడా నా పేరు చెప్పండి అని కానీ ఎవరిని అడగలేదు. అదేవిధంగా నాయకుల దగ్గరికి కూడా వెళ్ళి నేను ఎప్పటిలో పార్టీకి కష్టపడుతున్నాను, నా పేరు రిఫర్ చేయండి, సజెస్ట్ చేయండి అని కూడా ఎవరు అడగలేదు. నేను నిజంగా పార్టీకి లాయల్గా ఉంటే నేను డిజర్వ్ క్యాండిడేట్ డీసీసీకి అని అనుకుంటే అధిష్టానమే నాకు పదవి ఇస్తుందని మీరు అన్నారు. మీరు ఆశించినట్టే ఎన్నో సంవత్సరాల మీ కళ నెరవేరింది. డీసీసీ పదవి అధిష్టానం ఏఐసీసీ మీ పేరు ప్రకటించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా కార్యకర్తలకు అనేది పెద్ద పీటేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు పనిచేసినా కూడా కార్యకర్తలకు వారికి తగిన స్థానం కలిగించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ముఖ్యంగా మొట్టమొదటిగా నేను మా ఏఐసీసీ పెద్దలు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అదేవిధంగా మా మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలైన మీనాక్షి నటరాజన్ మేడం గారికి, సచిన్ సావంత్ గారికి, మా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అయిన కేసీ వేణుగోపాల్ గారికి, మా ఏఐసీసీ సెక్రటరీస్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వంశీచంద్ర రెడ్డి గారికి, సంపత్ గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, జిల్లా ఎమ్మెల్యేలైన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, అనిరుద్ రెడ్డి గారికి, డీసీసీ ప్రెసిడెంట్ మత్సన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఎంబడి ఎప్పుడు ఉండి పార్టీని ఎన్నో సంవత్సరాలు ఈ మహబూబ్‌నగర్ పార్టీకి డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న ఇప్పుడు ప్రస్తుత స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబైదుల్లా కోత్వాల్ గారికి, జిల్లా మంత్రులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు, నాతో కదం కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి, నా వెల్ విషర్స్కి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక మంచి అవకాశం కలిగించింది ప్రజలకు సేవ చేసుకోవడానికి, నాకు పార్టీకి సేవ చేయడానికి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరడమే ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ప్రజల కోసం చేయాలి. కేవలం అది కాంగ్రెస్ తోటే సాధ్యం అని చెప్పి కూడా నేను చాలా ఏళ్ల కింద నేను కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ, ప్రజల కోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తించి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ ఐడియాలజీని పూర్తిగా నేను ప్రతి ఒక్క అంశంలో కూడా కాంగ్రెస్ ఐడియాలజీ ఉంది. ఇలా మొట్టమొదటిగా ప్రభావితమైనది
మేడం ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే గరీబీ హఠావో అనే స్లోగన్ ఇచ్చిండ్రో నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, అప్పటి నుంచి కూడా ఆ స్లోగన్ నా మైండ్లో కూర్చున్నది. అదేవిధంగా రోటీ కప్డా ఔర్ మకాన్ అనే స్లోగన్ కూడా ఎప్పుడైతే మేడం గాంధీ గారు చెప్పినో అప్పటి నుంచి కూడా నేను ఈ పార్టీ కోసమే పనిచేయాలని చెప్పి కూడా నేను చాలా చాలా చిన్నగా ఉన్నప్పుడే నిర్ణయం చేసుకున్నా. అదే దిశలో ఇలా ముందుకు పోతున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ నాకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పింది. ఇదొక కేవలం అలంకరణ కోసం కాదు, ఇది చాలా పెద్ద బాధ్యత. దీన్ని తీసుకొని ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క రైతు దగ్గరికి, ప్రతి ఒక్క యువత దగ్గరికి, మహిళల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టం చేసి ఇవాళ మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం చేస్తున్న గొప్ప పనులన్నీ కూడా ప్రజల దగ్గరికి చేరవేసే విధంగా నేను ఇవాళ వాళ్ళకందరికీ ఒక సారథినై కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తానని తెలియజేసుకున్నాను. మనం ఇంకొక విషయం కూడా ఆలోచిస్తే ఈ మధ్య కాలంగా మహబూబ్ నగర్‌లో బీసీ పదం బాగా వినబడుతుంది. అయితే మనం ఇటీవల సోషల్ మీడియాలో చూస్తే కూడా అగ్రవర్ణాలకి ఎక్కువ పదవులు వచ్చేసినాయి మహబూబ్ నగర్‌లో. రేవంత్ రెడ్డి కూడా రెడ్డిస్ కాబట్టి రెడ్డిస్‌కి ఎక్కువ వస్తున్నాయి. మా బీసీకి కూడా అంటే మేము ఎంతనో మాకంత అన్నట్టు బీసీలకు కూడా పదవులు ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైనా సరే ఇక్కడ మహబూబ్‌నగర్‌లో డీసీసీ బీసీలకి ఇవ్వాలని మనం బీసీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు గాని, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా వార్తలు కూడా చూసినాం బీసీలకు అన్నట్టు. సో, ఇప్పుడు బీసీ నాయకుడైన సంజీవ్ ముదిరాజ్‌కి డీసీసీ పదవి వచ్చింది. సో, ఇది బీసీలకు దక్కిన గౌరవం అనుకోవాలనా? లేదంటే పార్టీలో దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న నిజమైన నిఖార్సైన పార్టీ కార్యకర్తకు దక్కిన గౌరవం అనుకోవాలా? ఇది మొట్టమొదటిగా పార్టీ కార్యకర్తకు దక్కిన గౌరవమే అని నేను చెప్తాను. వాస్తవంగా కూడా ఇవాళ బీసీ నినాదం కూడా ముందుంది. మేమైతే కామారెడ్డి డిక్లరేషన్ మీదైతే చెప్పినామో 42% ఇది 42% రిజర్వేషన్ కావాలని చెప్పి ఎవరు కూడా బీసీ సంఘాలు అడగలేదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి క్యాస్ట్ సెన్సస్ చేసిన తర్వాత ఇదంతా కూడా వీళ్ళకు ఉన్న 56%కు 42% ఇవ్వడం చాలా న్యాయబద్ధమైనదని చెప్పి ఒక పెద్ద మనసుతోటి మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప మనసుతోటి పెద్ద నిర్ణయం తీసుకొని 42% రిజర్వేషన్ అమలు చేయడానికి అన్ని ఏవైతే క్యాస్ట్ సెన్సస్ కానివ్వండి, సైంటిఫికల్ డాటా కానివ్వండి, మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చి దీన్ని అమలు చేయడానికే మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా ఉంది. దీన్ని అమలు చేయడంలో ఇలా బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. నేను బీజేపీ ప్రభుత్వంతో నేను కేవలం ఒకటే కోరేది, ఈ అంశాన్ని రాజకీయంగా చూడకండి. ఎందుకంటే ఇలా ఏ పార్టీ అయినా కూడా అధికారంలోకి రావాలంటే బీసీల మద్దతు కావాల్సిందే. బీసీలు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్న నినాదం ఉందో, మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రాంతంలో అనుకున్నారో దాన్ని మీరు 9th షెడ్యూల్లో పెట్టి మా మనోభావాలను దెబ్బతీయకుండా తప్పకుండా చేస్తారని చెప్పి, మీరు చేయకపోతే మాత్రం మీరు ఇచ్చే వరకు కూడా మా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఇది సాధించే వరకు కూడా మేము ఊకే కూర్చోం, తప్పకుండా ఇది సాధించే తీరుతాం. అలా ఇంకొకటి డీసీసీ పదవి అయితే వచ్చింది గానీ, చాలా ఛాలెంజెస్ ముందర కనబడుతున్నాయి. ముఖ్యంగా ఒక బీసీ నాయకుడిగా కూడా మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే, రేపటి నాడు అంటే బీసీలు చాలామంది మా బీసీ నాయకుడు ఒక పదవి రావాలని అనుకున్నారు. ఇప్పుడు మీరు ఒక పదవిలో వచ్చారు. పార్టీ పెద్ద ఇక్కడ మీరిప్పుడు పార్టీ అధ్యక్షుడు. రేపటి నాడు ఇదే బీసీలకు మీరు టికెట్స్ కేటాయించాల్సి వస్తది. ఎందుకంటే మాకు టికెట్ కావాలి, మేము బీసీలం కదా, 42% కావాలి, ఇంత కావాలని అడుగుతారు. అలాంటి టైంలో మీరు ఒక పార్టీ అధ్యక్షునిగా పార్టీ ముందుకు అంటే పార్టీ అభివృద్ధికి మీరు ప్రయత్నించాల్సి వస్తది. అప్పుడు మీరు డిసిషన్స్ చాలా కఠినంగా తీసుకోవాల్సి వస్తది. సో, అలాంటి ఒక పెద్ద ఛాలెంజ్ ఉండబోతుంది. దాన్ని ఎలా అధిగమించబోతున్నారు? అంటే మీ బీసీలు మాకు బీసీ టికెట్లు కావాలి, మా బీసీ నాయకుడు ఉన్నారని మీ దగ్గరకు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో, దీన్ని ఎలా అధిగమించబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు జెండా మోసిన కార్యకర్తలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తాం మేము. మేము కూడా మా మీనాక్షి నటరాజన్ మేడం గారు ఒక చిన్న ఫార్ములా ఒకటి చిన్నది అంటే ఎవరు కూడా అంటే మేము వేరే పార్టీలకెళ్ళి వచ్చిన వాళ్ళని ఏం కాదంటలేం, అందరు కావాలి. ఎందుకంటే ఇలా ప్రజాపాలన జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీతో చేయగలిపి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి అందరు నిర్ణయించుకున్నారు. మేము కూడా వాళ్ళకుంటే మాకు కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా వాళ్ళ ముందుకు తీసుకుపోయి వాళ్ళకు మేము అండగా ఉండి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చి, మా దగ్గర ఎవరైతే జాయిన్ అయ్యి మనల్ని బలోపేతం చేసి మనల్ని అధికారంలోకి తెచ్చిన కొంతమంది నాయకులు ఎప్పుడొచ్చి పాలి చేసి వాళ్ళకు కూడా మేము వాళ్ళ స్థాయి కూడా తక్కువ చేయకుండా వాళ్ళకు కూడా మేము వాళ్ళ కోటా కూడా వాళ్ళకి ఇచ్చి అందరితోటి సమన్వయం చేసుకొని తప్పకుండా అందరిని ముందుకు తీసుకుపోయి ఎక్కడెక్కడ గ్యాప్ ఉన్నా గవర్నమెంట్కు తర్వాత పార్టీకి ఎక్కడన్నా గ్యాప్ ఉన్నా కూడా ఆ గ్యాప్కు ఒక వంతెనగా ఉండి నేను అదంతా కూడా ఫిలప్ చేసి మా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి పట్టణానికి తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తాను. అలా ముఖ్యంగా ఒకటి ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పార్టీ సీనియర్ కార్యకర్తలు ఒక మాట అంటే ఎక్కడ చూసినా ఒక మెసేజ్ చేస్తాం. ఏంటంటే పార్టీ మోసిన కంటే పార్టీ మార్చిన వాళ్ళకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు మా నాయకుడు అన్నట్టు. మీరు ఉదాహరణకు నేను చెప్పాలంటే కూడా మహబూబ్ నగర్ చూస్తే బండి మల్లేష్ కానీ, కిషన్ నాయక్ కానీ,
కేలావత్ రమేష్ నాయక్ గాని, ఎర్పుల నాగరాజు గాని, అబ్దుల్ హక్ గాని, హన్వాడ చూసుకుంటే కూడా వేపూరు రఘు గాని, లేకపోతే వెంకటయ్య గాని, రాములు యాదవ్ అట్లాంటోళ్ళు గాని, సాయిబాబా ఇట్లా చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళేందంటే మాకు టికెట్ కూడా ఇస్తారయ్యారా, ఎందుకంటే కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా చూసుకొని మాకు టికెట్స్ వస్తాయి. కష్టపడినాం. పార్టీ జెండా మూసి భుజాల పైన క్యాలిక్యులేషన్ ఎలాంటిది మాకు ప్రియారిటీ ఇస్తారా అయ్యారా అని ఆలోచిస్తున్నాం. సో, ఒక సీనియర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ్ యాదవ్‌కు అప్పుడు ముడా చైర్మన్ ఇచ్చిండ్రు. మీకు కూడా ఇప్పుడు డీసీసీ ఇచ్చిండు. అంటే మీ ఒక నమ్మకం ఏర్పడుతుంది కార్యకర్తల్లో. సో, మీరెలాంటి అధిష్టానం మీకు నమ్మకం ఏర్పరిచింది. మీరెలాంటి నమ్మకాన్ని ఇప్పుడు ఈ కార్యకర్తలకు ఇవ్వబోతున్నారు? ఏదైనా కూడా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. అధిష్టానం ఒక భరోసా ఇచ్చింది ఒక కార్యకర్తలకు. ఇప్పుడు నాది లక్ష్మణ్ యాదవ్ గారి ఉదాహరణ తీసుకుంటే మీకు తెలిసిపోతది. రేపు రాబోయే దినాల్లో కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కార్యకర్తలకు వారికి తగిన స్థాయి వారికిస్తాం. తప్పకుండా వారికి అనుకూలంగా ఉన్న వార్డులలో వారికి టికెట్లు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వారు కూడా పార్టీకి కృషి చేసినోళ్ళే కాబట్టి ప్రతి ఒక్క పార్టీకి కృషి చేసినోళ్ళకు సమయం వచ్చినప్పుడు వారి అవకాశాలు వారికి దక్కుతాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ అనేది చాలా గొప్ప పార్టీ. తప్పకుండా ఎప్పుడో ఒకనాడు మీరు చేసిన పనికి తప్పకుండా మీ గుర్తించి వాళ్ళకి తగిన స్థాయి కల్పిస్తుంది. ఇలా నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇలా ఫస్ట్ నాకు డీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు నాకంటే ఎక్కువ సంతోషం ఇలా చాలామంది ఎవరైతే ప్రజలు ఉన్నారో మహబూబ్ నగర్‌లో వాళ్ళంతా కూడా ఎంతోమంది మనకు పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా పార్టీ చాలా గొప్ప పార్టీ. ఇవాళ ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీలో. ఇలా ఏవైతే నియామకాలు జరిగినాయో 36 మంది డీసీసీలను ఎన్నుకున్నారో ఇంత స్పష్టంగా ఇంత గొప్పగా ఏ పార్టీ కూడా చేయలేదు. ఇది కేవలం కాంగ్రెస్‌కే సాధ్యం అని చెప్పి అలా అందరూ ప్రజలంతా మాట్లాడుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్నే ఉంటది. ప్రజల కోసమే పనిచేస్తది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా సీఎం గారితో కూడా మంచి సన్నిహితంగా ఉన్న పెద్ద పెద్ద నాయకులు, పార్టీలో సీనియర్‌లు కూడా కొందరున్నారు. అలాంటి వాళ్ళు కూడా ట్రై చేస్తే వారికి గాకుండా సంజీవ్ ముదిరాజ్ పేరు ఏఐసీసీ ప్రకటించి డీసీసీగా. అసలు దీని ఇంకా సీక్రెట్ ఏంది? ఎలా డీసీసీ పదవి మీకు దక్కించుకోగలిగారు? సీక్రెట్ ఏం లేదు. నీకు ఇంతకుముందే చెప్పిన నేను నీకు ఇప్పుడు ఈ ప్రక్రియ దాదాపు 1 సంవత్సరం నుంచి నడుస్తుంది. ఎంతోమంది అబ్జర్వర్‌లని వేసిండ్రు. ఫస్ట్ స్టేట్ లెవెల్ అబ్జర్వర్స్‌లు వేసిండ్రు. తర్వాత ఏఐసీసీ అబ్జర్వర్‌లని వేసిండ్రు. ముఖ్యంగా కార్యకర్తలలో ఒపీనియన్ తీసుకున్నారు ఇక్కడ. మీకు ఎవరైతే బాగుంటుందని చెప్పి ఇలా కార్యకర్తల ఒపీనియన్ వేసిండ్రు. ఇలా కార్యకర్తల ఒపీనియన్ తీసుకొని చేసే పార్టీ అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నాకొచ్చింది వేరే వాళ్ళకి రాలేదంటే వాళ్ళు ఏం తక్కువ కాదు. వాళ్ళు కూడా గొప్పనే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకిచ్చిండ్రు. నాకంటే పెద్ద పదవి ఇప్పుడు నాకు రాని వాళ్ళకందరికీ కూడా నాకంటే పెద్ద పదవి ఇస్తారు కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా వారిని కూడా త్వరలోనే వారికి కూడా సంయుక్త స్థానం కలిగిస్తుంది పార్టీ. కాబట్టి ఎవరు గొప్ప చిన్న కాదు. పార్టీలో అందరు సమానమే. పార్టీలో ఉన్న మా చిన్న కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల వరకు మేమంతా ఒక కాంగ్రెస్ కుటుంబం కప్తే మా మధ్యలో ఎటువంటి విభేదాలు లేవు. ఎటువంటివి లేవు. దీంట్లో జిమిక్లు చేసేది ఏముండదు. కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమాటిక్‌గా ఒక ఐడియాలజీని ఫాలో అయితే ఆ ఐడియాలజీ ప్రకారమే ఏది కేటాయించినా దాని ప్రకారమే జరుగుతుంది. చివరగా మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలకు, ప్రజలకు, నాయకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను నాయకులంతా కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మీ సహకారం మాకు అవసరము. పార్టీ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు చేసే పనిలో మేము ఎక్కడ కూడా జోక్యం చేసుకోకుండా మీ వెంబడి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు పార్టీని ముందుకు తీసుకుపోవాలి. పార్టీ కార్యక్రమాలని ప్రజల దగ్గర చేర్చే లోపల మీకు కావాల్సిన సహాయ సహకారం మేము అందిస్తాం. మా కార్యకర్తలకు కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎవ్వరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. నేనున్నా మీ వెంబడి, అధిష్టానం మీ వెంబడి ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మన వెంబడి ఉన్నారు. పిసిసి చీఫ్ అయిన మహేష్ అన్న మన వెంబడి ఉన్నాడు, అధ్యక్షుడు గారు. అదే కాక మొత్తం ఎమ్మెల్యేలంతా మన వెంబడి ఉన్నారు. మనకు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎక్కడ కూడా మీరు తొందరపడి ఎటువంటి ప్రెస్ స్టేట్మెంట్లు కానీ మీరు ఎటువంటి కూడా వేయండి. ఏమన్నా ఉంటే నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. మీరు మీ సమస్యలు ఏమున్నా కూడా చెప్పండి. నేను మీ గొంతుగా నేను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళానో వాళ్ళ దగ్గరికి తీసుకుపోవడానికి నేను రెడీ ఉన్నాను. తప్పకుండా మీకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నేను కూడా పోరాడతానని తెలియజేస్తాను. ఇది ఇప్పుడు అంటే రీసెంట్‌గా ఏఐసీసీ ఎవరైతే డీసీసీ అధ్యక్షునిగా మహబూబ్‌నగర్‌కు ప్రకటించిన సంజీవ్ ముదిరాజ్ మాటను నన్ను ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అప్పుడు కాకపోయినా కొన్ని రోజులు ఆగినా సరే కంపల్సరీ పార్టీ గుర్తిస్తది. వారి సేవలను పార్టీ గుర్తిస్తది. దానికి ఉదాహరణ నేనే దానికి సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. డీసీసీ పదవి నాకు ఏఐసీసీ ప్రకటించింది. అదేవిధంగా కార్యకర్తలు మీరు మీ పని చేసుకుంటూ పోండి. పార్టీ అభివృద్ధికి మీరు కృషి చేయండి.
ఈరోజు కాకుండా రేపైనా సరే మీకు మంచి పదవులొస్తాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా పార్టీ అధ్యక్షునిగా నేను మీ గొంతై అధిష్టానంతో మాట్లాడతా. 24/7 నేను మీకు అవైలబుల్‌గా ఉంటా. అదేవిధంగా మనం ఎమ్మెల్యేలతో కలిసిపోయి ఎవరైతే పార్టీకి పనిచేసిండ్రో వారికి కూడా టికెట్స్ ఇప్పించి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కూడా నాది. స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి మన పార్టీని గెలిపించాలని వారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కెమెరా పర్సన్ శివకుమార్‌తో రమాకాంత్ రెడ్డి, ఆర్టీవీ న్యూస్.